ఒక ముఖ్యమంత్రి భార్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి గారి మీద సిబిఐ ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా? 1,256 crores of investment has come into this company. మాస్కింగ్ ఎవడబ్బ సొమ్ము అని నేను అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొమ్ము కాదా? మేం చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫైనాన్షియల్ క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, దొంగ డబ్బు. దానికనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవాలంటే భయపడుతున్నాడు. సిబిఐ కేసులకి గత 10 ఏళ్లుగా కోర్టుకు పోకుండా దాక్కుంటున్నాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఎంక్వైరీలు చేసి అందరినీ కూడా ఈ దోపిడీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము లోపలేస్తామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఖుష్బు మేడం గారు అండ్ రాధికా మేడం గారు హ్యావ్ కమ్ అవుట్ ఇన్ వెరీ వోకల్ సపోర్ట్ ఆఫ్ రోజా, మంత్రి రోజా గారు. మేడం, ఐఎమ్ గివింగ్ యూ, I think you have got it all wrong. Please understand that we give a lot of respect to women, but we give respect to women who behave like women. We give respect to women who behave like women. You don't come out on the roads and talk all crap, whatever you want, and then expect us to keep quiet. It's not going to happen. Okay? You behave decently. You talk decently. You express your opinions within the parameters. We will also have the same respect and use the same language that Roja madam is going to, in her speeches. But if she starts abusing our people, if she starts abusing and character assassinating our leaders, we are not going to keep quiet about it. It's not going to happen. So my sincere advice is, before you come out in support of people like Roja madam, please go through what has really happened. I think you have not been informed about it, and I am sure, and I am requesting you all to withdraw that video, because I think, you people are all good, come from good family backgrounds and with good moral characters. So please don't degrade yourselves by supporting a person you shouldn't be supporting. అయిన గజ దొంగ ఎవరు, అసలైన మోసగాడు ఎవరు నిరూపిస్తాం. నేను చెప్పటంలా, సిబిఐ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది, వైట్ కాలర్ క్రిమినల్. సిఐడి కాదు నాయన. సిఐడి అంటే మళ్ళీ మీరు అందరు నవ్వేస్తారు. సిఐడి కాదు, సిబిఐ. ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ జస్టిస్ గారు చెప్తే, చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేస్తే సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సరే, ఏంది కేసు? 14 కేసుల్లో ఒక కేసే మాట్లాడతాం. 2 ఛార్జ్షీట్లు సిబిఐ పెట్టింది జగన్ రెడ్డి మీద. 22 షెల్ కంపెనీస్, 22 షెల్ కంపెనీస్ సాక్షిలో పెట్టుబడులు పెట్టినాయి అని నేను చెప్పటంలా, సిబిఐ చెప్తుంది. సిబిఐ 22 కంపెనీలు, ఆల్మోస్ట్ 195.7 crores షెల్ కంపెనీస్ పెట్టినాయి అని సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. హౌరాలో బే ఇండ్ ఫైనాన్స్ హౌరా, భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ కల్కటా, ఇస్పాట్ షీట్స్ గువాహటి, గ్రోమోర్ కల్కటా, న్యూ అవుట్లుక్ సెక్యూరిటీస్ హౌరా, హింగోరా ఫిన్ఫెస్ట్ ముంబై, హౌరా, రాజ్కోట్, న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా తమిళనాడు, జయలక్ష్మి టెక్స్టైల్స్ తమిళనాడు. ఇన్ని కంపెనీలు. దీంట్లో 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ షెల్ కంపెనీస్. ఒక్క రూపాయి వ్యాపారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెట్టుబడుల కోసం దొంగ కంపెనీల్లో నుంచి వచ్చిన డబ్బని చెప్పి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్స్.
ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరు ఆర్థిక ఉగ్రవాది అని అడుగుతున్నా. మాట్లాడుతున్నారు కదా మంత్రులు, మాట్లాడుతున్నారు కదా మీ మంత్రులు. మా రోజమ్మ చెప్పమ్మా సమాధానం. 22 షెల్ కంపెనీల నుంచి మీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొంగ సొమ్ము సాక్షిలో పెట్టుబడులు దొంగతనంగా తెచ్చారా లేదా అని నన్ను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పరు, దాని గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఆర్థిక ఉగ్రవాది. ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. హూ ఈజ్ ద వైట్ కాలర్ క్రిమినల్ ఇన్ దిస్ స్టేట్? ఒక ముఖ్యమంత్రి భార్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారి మీద సిబిఐ ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా? 1,256 crores of investment has come into this country. మాస్కింగ్ ఎవడబ్బ సొమ్ము అని నేను అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొమ్ము కాదా? మేం చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫైనాన్షియల్ క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, దొంగ డబ్బు. దానికనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవాలంటే భయపడుతున్నాడు. సిబిఐ కేసులకి గత 10 ఏళ్లుగా కోర్టుకు పోకుండా దాక్కుంటున్నాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఎంక్వైరీలు చేసి అందరినీ కూడా ఈ దోపిడీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము లోపలేస్తామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఖుష్బు మేడం గారు అండ్ రాధికా మేడం గారు హ్యావ్ కమ్ అవుట్ ఇన్ వెరీ వోకల్ సపోర్ట్ ఆఫ్ రోజా, మంత్రి రోజా గారు. మేడం, ఐఎమ్ గివింగ్ యూ, I think you have got it all wrong. Please understand that we give a lot of respect to women, but we give respect to women who behave like women. We give respect to women who behave like women. You don't come out on the roads and talk all crap, whatever you want, and then expect us to keep quiet. It's not going to happen. Okay? You behave decently. You talk decently. You express your opinions within the parameters. We will also have the same respect and use the same language that Roja madam is going to, in her speeches. But if she starts abusing our people, if she starts abusing and character assassinating our leaders, we're not going to keep quiet about it. It's not going to happen. So my sincere advice is, before you come out in support of people like Roja madam, please go through what has really happened. I think you've not been informed about it, and I am sure, and I am requesting you all to withdraw that video, because I think, you people are all good, come from good family backgrounds and with good moral characters. So please don't degrade yourselves by supporting a person you shouldn't be supporting.